లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. 12 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరగనుంది. 1202 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 15,88,00,000 ఓటర్ల కోసం 1,67,000 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 16 లక్షల మంది ఎన్నికల అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. దాదాపు 35 లక్షల మంది తొలిసారి ఓటుకు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్కు సర్వం సిద్దమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ సహా 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. కేరళలో మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో 8 చొప్పున, మధ్యప్రదేశ్లో 6, అసోం, బీహార్లో 5 చొప్పున, ఛత్తీస్గఢ్, పశ్చిమ బంగాల్లో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 194 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్, భాజపా సారథ్యంలోని ఎన్డీఏ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కేరళలో 2.77 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 5 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందినవారు ఉన్నారు. వారి కోసం 25,231 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన ఈసీ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 66,000కు పైగా భద్రతా దళాలను మోహరించింది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 19 స్థానాలు గెలుపొందగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 1 స్థానానికే పరిమితమైంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ సీట్లు ఉండగా 14 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 247 మంది పోటీ చేస్తున్నారు. ఈ విడతలో 2.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 30,602 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ 14 చోట్ల పోటీ చేస్తుండగా భారతీయ జనతా పార్టీ 11, ఎన్డీఏ భాగస్వామి జేడీఎస్ 3 స్థానాల్లో బరిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 14 స్థానాలకు గాను భాజపా 11 చోట్ల, ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి 1 చోట నెగ్గారు. అప్పట్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ చెరో లోక్సభ స్థానంలో విజయం సాధించాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన హస్తం పార్టీ ఈసారి గట్టి పోటీ ఇస్తోంది. రాజస్థాన్లో మొత్తం 25 స్థానాలు ఉండగా తొలి దశలో 12 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 13 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 152 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వారిలో 2 కేంద్ర మంత్రులు, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అసెంబ్లీ మాజీ స్పీకర్ తదితరులు ఉన్నారు. రెండో విడత పోలింగ్తో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు పూర్తవుతాయి. శుక్రవారం పోలింగ్ జరగనున్న 88 స్థానాలకు సంబంధించి 2019లో ఎన్డీఏ 56 సీట్లు గెలుపొందగా ఇప్పుడు ఇండియా కూటమిగా పిలుస్తున్న అప్పటి యూపీఏ 24 చోట్ల విజయం సాధించింది. ఈ నెల 19న 102 స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో 65% పైగా ఓటింగ్ నమోదైంది.